పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లాలో తిరుగులేని ప్రజానాయకుడిగా చెలామణి అవుతున్నారు. ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుట్రలను కుటుంబాలను తిప్పికొట్టడంలో ముందున్న నాయకుడు, దమ్మున్న నాయకుడిగా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మంచి పేరుంది. పల్నాడు జిల్లాలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేస్తుంది, ఎన్నో అక్రమ కేసులు పెట్టుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అందరం కూడా భయం బాధితులు గురి చేస్తుంది. అయినప్పటికి కూడా పార్టీని అభివృద్ధి చేయడంలోనూ, పార్టీకి కార్యకర్తలు అండగా నిలబెట్టడంలోనూ తిరుగులేని నేతగా మన రామకృష్ణారెడ్డి గారు ముందున్నారని కూడా చెప్పవచ్చును. తెలుగుదేశం పార్టీ నేతలకు కానీ, కూటమి పెద్దలకు కానీ అనేక మార్లు పిఆర్కే గారు సూచన ఇచ్చారు. మీరు అన్ని రోజులు ఇలాగ ఉంటాయనుకుంటున్నారు, ఇలాగ ఉండవు. తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక వీటన్నిటిపైన మా కార్యకర్తలపై చేసిన దాడులపైన కానీ, మా పైన అక్రమ కేసులు అన్నిటిపైన కూడా మీకు విచారణ జరిపిస్తాము. దోషులను తేలితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా అనేక మార్లు పిఆర్కే గారు హెచ్చరించడం జరిగింది. పిఆర్కే గారిపై కూడా అనేక అక్రమ కేసులను పెట్టడం జరిగింది. అక్రమ కేసులను పెట్టి అతను జైలు పాలు చేయడం జరిగింది. అయినప్పటికీ రామకృష్ణారెడ్డి గారి పైన ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చింది తప్ప వ్యతిరేకత అనేది రాలే. ఎందుకంటే చంద్రబాబు గారు పెట్టింది అక్రమ కేసు సంగతి అందరూ తెలుసు. చంద్రబాబు గారు జిల్లాకు ఒక్కొక్క వైసీపీ నేతను టార్గెట్ చేసుకొని అతను రాజకీయాలు నడుపుతున్నారు. ఆ నేతలందరూ జైలుకి పంపిస్తే పార్టీ మూతపడిపోయిద్ది అని నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ, అదేవిధంగా పల్నాడు జిల్లాలోనూ ఏ నేత అయితే పార్టీని ముందు నడిపిస్తున్నారో ఆ నేతను కానీ జైలుకి పంపిస్తే మన పార్టీకి ఎదురు లేదని భావించి కొంతమంది కుట్రల భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన అనేక అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అయినప్పటికీ కోర్టుల్లో అతనికి బెయిల్ రావడంతో ప్రజానేతగా మళ్ళీ తిరిగి వచ్చినారు. జైల్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయం కంటే కూడా అతని పైన ఉన్న అక్రమ కేసుల వల్ల జైలుకి వెళ్ళడంతో అంతకు 10 రెట్లుగా అతని అభిమానులు పెరగడంతో తిరుగులేని ప్రజానేతగా, ప్రజానాయకుడిగా రామకృష్ణారెడ్డి గారు నేడు మాచల్ నియోజకవర్గంలోనూ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా తిరుగులేని ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా, వైఎస్ఆర్సీపీ లీడర్గా కూడా చలామణి అవుతున్నారు. ఎందుకంటే అతను ఏ తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు గారు బలమైన వైసీపీ నేతగా ఉన్నారు కాబట్టి అతను జైలు పంపించాలనే సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలిసిన సత్యం అన్నది మనందరికీ తెలుసు. రామకృష్ణారెడ్డి గారిని ఎన్ని అక్రమాలు పెడితే, ఎన్ని ఇబ్బందులు పెడితే, ఒక బంతిని ఎలాగైతే కొడితే ఎంత పైకెత్తి లెగుస్తుందో అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారి ఇమేజ్ కూడా ఒకనాడు ఒక నియోజకవర్గానికి, ఒక జిల్లాకు పరిమితం రామకృష్ణారెడ్డి గారి పరపతి నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అతని పరపతి పెరిగిందంటే అది కేవలం అతని ప్రజలకు సేవ చేయటమే తప్ప మరో కారణం కాదని కూడా చెప్పవచ్చును. రామకృష్ణారెడ్డి గారు కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అందరిని కూడా కలుపుకొని కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని, అమలు చేయకపోతే పేదవారి పక్షాన తాము అండగా ఉంటామని, పేదల తరపున తాము పోరాడతామని కూడా అనేక మార్లు హెచ్చరించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలను కూడా పిఆర్కే గారు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికొండ పర్యటనకు వచ్చినప్పుడు కానీ, అదే రొంటపాల పర్యటనకు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా అన్ని కార్యక్రమాలను అన్నింటిని కూడా విజయవంతం చేయడంలో పిఆర్కే గారి కృషి అనలేదని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల ట్యాంపరింగ్ వలన కొంతమంది అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కార్యకర్తల్లో నిరసన ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా తొలగించి మంచి రోజులు మనకి రాబోతున్నవి, మళ్ళా మన నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మళ్ళా మనకి
ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయడానికి సంసిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో కార్యకర్తలు వచ్చేలాగా చేయడంలో కూడా రామకృష్ణారెడ్డి గారి కృషి ఎనలేని చెప్పవచ్చును. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన రెడ్ బుక్ రాజ్యాంగం పైన పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడిగా పల్నాడు జిల్లాలో మన రామకృష్ణారెడ్డి గారు ముందుంటున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అందరు నాయకులను కూడా కలుపుకొని పార్టీ కార్యక్రమాలను చురుగ్గాను చేయడంలోనూ అదేవిధంగా పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలో కూడా రామకృష్ణారెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. రామకృష్ణారెడ్డి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర గారితో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అదే అభిమానాన్ని ఆనాటి నుండి నేటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపించడంతో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలు నడవడంతో పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కూడా మంచి మైలేజ్ వచ్చింది. మంచి తన రాజకీయాల్లో కూడా మార్క్ రాజకీయాన్ని సాధించారని కూడా చెప్పవచ్చును. మొన్న ఇటీవల జరిగిన అనేక ప్రెస్ మీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన మాజీ ఎమ్మెల్యేలపైన అక్రమ కేసులు పెడుతున్నారని వాటన్నిటి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి సర్కార్ని హెచ్చరించడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా మా నాయకుల పైన వాళ్ళలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా చెప్పడంతో, ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎలాంటి తప్పు చేయకపోయినప్పుడు కూడా అనేక అక్రమ కేసులు పెట్టి పోలీసులని ఉసిగొలిపి అతన్ని రాజకీయాలు తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అనేక చట్టాలను చీకటి చట్టాలను తీసుకొచ్చి పెట్టడం వలన అతన్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తున్నట్టు తప్ప మరో కారణం కాదు. ఎన్ని చట్టాలు పెట్టినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అతను మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్య పోరాడుతున్నారు తప్ప ఈ కూటమి సర్కార్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ఎన్ని అవాంతాలు సృష్టించినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లోకి వస్తారు, ప్రజల సమస్య కోసం పోరాడతారు అనేది ప్రజలందరికీ తెలిసిన అక్షర సత్యం. కాబట్టి ఇప్పటికైనా పల్నాడు జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా ఎన్నికలు ఇచ్చిన తమ హామీలను నెరవేర్చాలే కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పైన కక్ష చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా పల్నాడు జిల్లా టీడీపీ నాయకులకు హెచ్చరించడం జరిగింది. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి గారు గతంలో అనేక హామీలు ఇచ్చినారు. ఆ హామీలన్నీ అమలు చేయకపోను అక్కడ ఉన్న ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి లేని ఫ్యాక్షనిజం మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ అతను రాజకీయ పబ్బం కోసం ఫ్యాక్షనిజం చేస్తున్నాను కూడా అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. మన ఇటీవల కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల భాగంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన భాగంగా కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఉన్న వ్యతిరేకత వలన మేము గెలిచామని కూడా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు చెప్పుకుంటున్నారు. అది ట్యాంపరింగ్ వల్ల గెలిచిన సంగతి ప్రజలకు తెలిసిన సత్యము. ఏది అయినప్పటికీ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సుపరిపాలన భాగంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బ్రహ్మారెడ్డి గారి పైన పూర్తి వ్యతిరేకత ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకు వ్యతిరేకత ఉన్నారంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండేది అంటే అక్కడ ఫ్యాక్షనిజం అనేది గత 20 సంవత్సరాలు లేని ఫ్యాక్షనిజాన్ని మళ్ళా బ్రహ్మారెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని పురుగులుపుతున్నారని కూడా ప్రజలందరూ తెలుసు. కాబట్టి అతన్ని మహిళలే అందరూ కూడా అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అక్కడ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి ప్రజా సంక్షేమం వైపు పాలన సాగించాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేడనే సంగతి ప్రజలందరికీ తెలిసిన సత్యం. మొన్న ట్యాంపరింగ్ వల్లనే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలవడం జరిగింది. లేకపోతే అక్కడ గెలుపు నైతికంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన రామకృష్ణారెడ్డి గెలుపు నల్లేరిపోయిన నడక చెప్పవచ్చు. కానీ కొన్ని కుట్ర రాజకీయాల వలన రామకృష్ణారెడ్డి గారు ఓటమి సరిచూడవలసి వచ్చింది. కానీ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికైనా జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా నీకు బాధ్యతలు అప్పచెప్పారు, ఆ బాధ్యతలన్నింటి సక్రమంగా నిర్వహించాలి తప్ప ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించకూడదని కూడా పల్నాడు నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు.
అదేవిధంగా మీరిచ్చిన హామీలు అన్నింటిని కూడా అమలు చేయాలని కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. లేకపోతే ప్రజలే రేపు జరగబో జమిలీ ఎన్నికల్లో కానీ లేదా 2029 ఎన్నికల్లో కానీ ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారని కూడా, తర్వాత మీరు అనేక ఇబ్బందులకు గురవుతారని కూడా ప్రజలందరూ కూడా చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు కానీ పాలన అందించాలి తప్ప వైసీపీ శ్రేణులపైన కానీ వైసీపీ నాయకులపైన కానీ వైసీపీ కార్యకర్తలపైన కానీ కేసులు పెట్టడం వల్లతే అదే మళ్ళీ మీకు రేపు తిరిగి బహుమతిగా వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా వైసీపీ శ్రేణులు అందరూ కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకు పోయినా కూడా విపరీతంగా ప్రజాదరణ వస్తుంది. అనంతపురం జిల్లాకు పోయినా, చిత్తూరు జిల్లాకు పోయినా, గుంటూరు జిల్లాకు వచ్చినా, విధంగా నెల్లూరు జిల్లాకు పోయినా కూడా. కానీ కూటమి ప్రభుత్వం ఎన్ని యాక్షన్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100 మంది లోపు రావాలి, 30 మంది లోపు రావాలి, 10 మంది పక్కన ఉండాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జనం తండోపతండాలకు వస్తున్నంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసం తప్ప మరొకటి కారణం కాదని కూడా రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు లాగే కూటమి పెద్దలలాగే అబద్ధాలు హామీలు కానీ ఇచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి నేడు సీఎంగా ఉండేవాడని కూడా రామకృష్ణారెడ్డి గారు అన్నారు. చేసే పని చెప్పటం వల్లనే, మనం చేయలేని పని చెప్పడం వల్లనే నేడు అదేవిధంగా కొంత ట్యాంపరింగ్ జరగడం వల్ల అన్ని చోట్ల కూడా ట్యాంపరింగ్ జరగడము, ఈ చంద్రబాబు గారు దొంగ హామీలు ఇవ్వటం వలన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది తప్ప మరో కారణం కాదని కూడా పిఆర్కే గారు అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం పెద్దలు ఇప్పటికైనా సూపర్ 6 హామీలు అమలు చేయాలని, లేకపోతే ప్రజల్లో మీకు తిరుగుబాటు రాబోతుందని, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలన్నిటిలో కూడా వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, తద్వారా మీకు కనువిప్పు కలగటం ఖాయమైన సంగతి గుర్తుంచుకోవాలని కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపైన కానీ వైసీపీ నాయకులపై కానీ అక్రమ కేసులు పెడితే తమ ప్రభుత్వం వచ్చినాక వీటిపైన మరలా ఎంక్వైరీ చేస్తామని, చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని కూడా కూటమి పెద్దలకు పిఆర్కే గారు